నేను అలా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తుంటే చాలా మంది జనాలు కనిపించారు. ఏంటబ్బా ఈ జనాలను చూస్తే అందరూ పార్టీ జెండాలు పట్టుకొని ఉన్నారు. ఏంటబ్బా వీళ్ళందరూ పెయిడా లేక నార్మల్ గా ఒరిజినల్ గా వచ్చిన వారు అనుకుంటే అందరూ ఒరిజినల్ గా వచ్చిన వాళ్ళే, ఒక్కరు కూడా పేమెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు. ఆ జనాలను చూస్తుంటే అసలు ఇది ఒక సంబరం జరుగుతుందా లేక అన్ని ఊర్ల మధ్యన పోటీలు జరుగుతున్నాయో కూడా అర్థం కావట్లే. ఇది ఒక ఏపీ పొలిటిక్స్ కేజీఎఫ్ రాజ్యం మాదిరి జరుగుతుంది కదా. అయ్యో బాబోయ్, నేనైతే షాక్. అసలు ఇంతమంది జనం ఒక్క నాయకుడిని గెలిపించడం కోసం ఇంతమంది జనం కష్టపడుతున్నారు. అచ్చా బాబోయ్, నేనైతే షాక్. అసలు ఇది జనమా జన సముద్రమా కూడా నాకు అర్థం కావట్లేదు. జనం ఇంత సైన్యాన్ని చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే ఒక పార్టీ ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది. నాకైతే టీడీపీ జనసేన వస్తుందని అనిపిస్తుంది. ఈ జనం మధ్యలోకి వెళ్తే మనం అసలు బయటకు వస్తామా? ఎన్ని పెట్టారు అయ్యా, ఎన్ని కార్యక్రమాలు పెట్టారు, తప్పుడుగుళ్ళు, డాన్సులు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కరీంనగర్ పెట్టారు, డప్పులు పెట్టారు, ఇంకా డోలక్ పెట్టారు, డీజే పెట్టారు, ఇంకా కాన్వే సీఎం జగన్ సార్ కున్నంత కాన్వే దానికన్నా ఎక్కువ కాన్వే ఉంది కదయ్యా దీనికి. ఇంత మంది, ఇంత జనం, అంత రేంజ్ అసలు నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత ఘోరం, ఇంత జనాలు, సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది నాకైతే. అసలు నిజంగా ఏపీ పాలిటిక్స్ అయితే ఎంత ఫైర్ మీద ఉన్నాయంటే ఎప్పుడు 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 ఓటింగ్ వస్తుందా, ఎప్పుడు గెలుస్తారా, ఎవరు గెలుస్తారా అని కొంచెం కళ్ళతో ఎదురుస్తున్నారు జనాలందరూ. అయితే అసలు ఎవరు గెలుస్తారో తెలియని పక్కన పెడితే ఏందబ్బా ఇది ఇంత ఫైర్ మీద ఉంది ఏపీ పాలిటిక్స్ అంతా. ఇది మా అనకాపల్లో జరుగుతున్నది ఇదంతా, ఈ ర్యాలీ అంతా జస్ట్ మా ఊర్లోనే ఇంత ఉందంటే మీ ఊర్లో ఇంకెంత ఉంది? మీ ఊరు వరకు కూడా ఇలానే జరుగుతున్నాయా? అయితే మీ దేవురు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫిదా అబ్బా ఈ జనాలకి. వామ్మో, ఎంత మంది జనం ఒక్క నాయకుడి కోసం. కొన్ని వేల లక్షల మంది జనం వచ్చారా ఈ రోజు రోడ్డు మీద. ఈ ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.